సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఈపీటెట్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో దానికోసం మనం కొద్దిగా కొన్ని క్వశ్చన్స్ అంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ దాని రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ మనం కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ 12 ఉన్నాయి. సో ఇవన్నీ ఈరోజు మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తాం. అండ్ ఆల్రెడీ దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక 2 or 3 క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయి. ఓకే, అండ్ ప్రీవియస్ టెట్లో చూస్తే మనకి ఆల్రెడీ ఒక 2 క్వశ్చన్స్ ఏమో వచ్చినాయి. ఓకే, సో అవి కూడా చూద్దాం. ఓకేనా, దాని ఆన్సర్స్ చూద్దాం. ఓకే, తర్వాత ఓకే ఫైన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు లాంగ్వేజ్ ఫంక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీకోసం తీసుకొని వచ్చినాను. ఓకే, ఐ రిఫర్డ్ అదర్ పేపర్స్. సో వేరే పేపర్ని నేను చెక్ చేశాను. సో ఇన్ దట్ వన్ ఐ హ్యావ్ టేకన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ, అండ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టేకన్ హియర్ ఆర్ ఆల్ ద వన్ విచ్ ఆర్ కేమ్ అర్లియర్. ఓకే, అంతే. సో ఆల్రెడీ నేను కొన్ని క్వశ్చన్ పేపర్ రెఫర్ చేశాను, చెక్ చేశాను. సో దాంట్లో నుంచి వచ్చిన క్వశ్చన్సే ఇవి. ఓకే, డిఫరెంట్ ఇది కాకుండా వేరే సోర్స్ నుంచి ఓకే వేరే వాళ్ళకి వేరే ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా. సో ఫ్రమ్ దాట్ ఆల్సో ఐ హ్యావ్ టేకన్. సో అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే దీస్ క్వశ్చన్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫైన్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫస్ట్ వన్ చూద్దాం. షల్ ఐ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ. బై ద వే ఫ్రెండ్స్, ఓకే మీరు లాంగ్వేజ్ ఫంక్షన్కి కొద్దిగా ఆన్సర్ చేయాలంటే ఓకే యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకేనా, బై ద వే షల్ మే ఇది వచ్చేసి పర్మిషన్ కోసం అట్లా కొద్దిగా మనకి గుర్తు అంటే ఏమి ఇవి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సో షల్ మనం చిన్నప్పుడు మనం స్కూల్లో కూడా మే ఐ కమ్ ఇన్, ఓకే షల్ ఐ టేక్ ఎ పెన్, అవన్నీ మనం అడుగుతూ ఉంటాం కదా పర్మిషన్ లాగా. సో అట్లా షల్ కొద్దిగా మనకి యూస్ఫుల్ అవుతుంది, అంటే దాంట్లో మనం యూస్ చేస్తాం. సో ఏముంది ఇక్కడ, షల్ ఐ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ. ఓకే చూడండి, షల్ ఐ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ, నీ కోసం. ఓకే, ఫార్ అంటే కోసం, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫార్ అంటే కోసం. సో నీ కోసం ఈ బ్యాగ్ తీసుకోవాలా అనేసి, దట్ ఇస్ ద మీనింగ్ హియర్. ఓకే ఓకే క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది క్వశ్చన్ మార్క్ కాదు. ఓకే డోంట్ గెట్ కన్ఫ్యూజ్, క్వశ్చన్ మార్క్ ఉందనేసి డైరెక్ట్ మీరు క్వశ్చన్ మార్క్ చూసి ఓకే క్వశ్చన్ మార్క్ని టిక్ చేశారనేసి. లేదు, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వన్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఓకే ఏముంది ఆప్షన్స్ ఇక్కడ, ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్, ఆఫరింగ్ హెల్ప్, గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ క్వశ్చన్. సో షల్ ఐ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ, నీకోసం ఓకే ఈ బ్యాగ్ ఏమైనా తీసుకోవాలనేసి. సో ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్, ఏమైనా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారా? కాదు. ఆఫరింగ్ హెల్పా? చూడండి, థింక్ చేయండి మీరు. ఓకే కింద ఆప్షన్ ఉన్నాయి. సో యూ కెన్ పాజ్ మై వీడియో అండ్ యూ కెన్ ఓకే ఫైండ్ ద ఆన్సర్. ఓకే గివింగ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఓకే ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను. అది ఏమంటే ఎప్పుడైనా కానీ ఒక 4 ఆప్షన్స్ ఉంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి దాంట్లో రాంగ్ ఆప్షన్స్ని మనం ఫిల్టర్ చేయాలి. రాంగ్ ఆప్షన్ని ఫిల్టర్ చేయాలి. సో షల్ ఐ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ అంటే ఈ బ్యాగ్ ఏమైనా నేను తీసుకొని మీకోసం అంటే మీ బ్యాగ్ ఏమైనా తీసుకొని వస్తున్నా, దట్ ఈస్ ద మీనింగ్ హియర్. సో ఇన్ఫర్మేషన్ ఈ రెండు అయితే అస్సలు కాదు. ఓకే తెలిసిపోతుంది మనకి అప్పుడే. ఓకే ఇది కరెక్ట్, ఇది అయితే అస్సలు ఇది రాంగ్ ఆప్షన్ అనేసి. సో ఏ అండ్ సి రెండు తీసేయండి, ఇంకా బి అండ్ సిలో ఆన్సర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే సో ఆఫరింగ్ హెల్ప్, ఆఫరింగ్ చేస్తున్నారా? క్వశ్చన్ అడుగుతారా? క్వశ్చన్ కూడా కాదు కదా ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే సో ఎస్ ఆఫరింగ్ హెల్ప్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకే సో దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఎలా? ఓకే ఆయన ఆఫర్ చేస్తున్నారు హెల్ప్. ఓకే సో ఆయన ఆఫర్ చేస్తున్నాడు అంటే ఇది మీ బ్యాగ్ తీసుకోవాలనేసి ఆఫర్ చేస్తున్నాడు. ఏమనేసి బ్యాగ్ తీసుకొని వెళ్తే అది హెల్ప్ అయినట్లనే కదా, అందుకే సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆఫరింగ్ హెల్ప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫైన్. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్, వై డోంట్ వి టేక్ అ బ్రేక్. ఓకే ఒక పని చేద్దామా, బ్రేక్ తీసుకుంటామా అని, దట్ ఈస్ ద మీనింగ్. సో వై డోంట్ వి టేక్ అ బ్రేక్. ఓకే సో అగైన్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్ ఇది క్వశ్చన్ ఉంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఆప్షన్లో క్వశ్చన్ ఖచ్చితంగా వాళ్ళు పెడతారు. ఓకేనా, సో కన్ఫ్యూజ్ మనం కాకూడదు. వై డోంట్ వి టేక్ అ బ్రేక్ అంటే దాని మీనింగ్ ఫస్ట్ మనం తెలుసుకోవాలా. ఓకే టేక్ అ బ్రేక్ అంటే మీ బ్రేక్ తీసుకుంటామనేసి దాని మీనింగ్ కదా. ఎప్పుడైనా కానీ ఇట్లా క్వశ్చన్ వస్తే ఓకే చాలా మంది మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి ఎట్లా అంటే మా వాళ్ళు వచ్చేసి తెలుగు మీడియం నుంచి ఉన్నారు. ఓకే సో వాళ్ళకి ఇట్లా దానికి ఆన్సర్స్ చేయాలంటే కొద్దిగా కష్టమే. సో మీరు ఓకే డోంట్ స్కిప్ ద క్వశ్చన్. ఓకే దాంట్లో అనలైజ్ చేయండి కొద్దిగా, కీవర్డ్స్ని వెతకండి. ఓకే ఇప్పుడు చూడండి దీంట్లో వచ్చేసి షల్, ఓకే క్యారీ, ఓకే షల్ ఉంది దీంట్లో. షల్ అంటే మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. షల్ అంటే మనకి షల్ ఐ కమ్ ఇన్ అట్లా మన స్కూల్లో పిల్లలు అడుగుతారు. ఓకే సో పర్మిషన్ కోసం షల్ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి టేక్ అ బ్రేక్ అంటే బ్రేక్ తీసుకుంటాం అనేసి, అట్లే కదా దీని మీనింగ్. ఓకే సో వై డోంట్ వి టేక్ అ బ్రేక్. ఓకే వి అంటే మనము కదా, టేక్ అ బ్రేక్ మేము బ్రేక్ తీసుకుంటామా, దట్ ఈస్ ద మీనింగ్ హియర్.
దట్ ఇస్ ద మీనింగ్ హియర్ కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది దీంట్లో రాంగ్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, రాంగ్ ఆప్షన్స్ ఏమున్నాయి? సో క్వశ్చన్ ఓకే టేక్ అ బ్రేక్ అంటే ఏమి? ఓకే వీ టేక్ అ బ్రేక్. సో ఇది క్వశ్చన్ అయితే కాదు. ఓకే, ఇక్కడ వైతో స్టార్ట్ అయింది, బట్ కొద్దిగా రఫ్ ఐడియా తీసుకోండి మీరు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ అ క్వశ్చన్, సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఓకే, సో ఇది ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ, ప్లీజ్ అట్లా ఏమైనా ఉందా? ఇది కూడా కాదు, రిక్వెస్ట్ కూడా కాదు, క్వశ్చన్. సో ఇప్పుడు ఆర్డర్ అన్న ఉందా, సజెషన్ ఉందా కదా? సో ఆర్డర్ ఉంటుంది ఆర్ సజెషన్ అయినా ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై ఆర్డర్ అంటే మనం ఎవరికైనా ఏమైనా పని చెప్తా ఉంటే అది చెయ్యి ఇది చెయ్యి, ఓకే అది తీసుకుంటే అది ఉందా? సో ఇది కూడా కాదు. నా వాట్ షుడ్ బి ద ఆన్సర్? ఇట్స్ అ సజెషన్. ఇది ఒక సజెషన్. ఓకే ఫైన్. దెన్ థర్డ్ వన్. సో ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సో ఏ వీ హ్యావ్ నథింగ్ టు డూ దిస్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ మాకేం పని లేదనేసి. ఓకే వి మనము అట్లా ప్లూరల్. ఓకే వీ హ్యావ్ నథింగ్ టు డూ దిస్ ఈవినింగ్. ఓకే దానికి బి. ఓకే అగైన్ షెల్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, షెల్ వి గో, షెల్ వి సీ ఓకే ఏ ఫిలిం దిస్ ఈవినింగ్. ఓకే సో క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఓకే క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. ఓకే సో షెల్ వి గో ఫర్ అ ఫిలిం దిస్ ఈవినింగ్. అర్థం చేసుకోండి. ఓకే వీ హ్యావ్ నథింగ్ అంటే ఏమి లేదు. ఓకే టు డూ దిస్ ఈవినింగ్ అంటే సాయంత్రం ఈవినింగ్కి ఏమి లేదు. డూ అంటే చేసేదాన్ని కదా. సో దాని అర్థం ఏమి? ఓకే మనకి ఏం ఈవినింగ్ వర్క్ లేదు అనేసి దాని అర్థం. ఓకే సాయంత్రం అంటే ఏం పని లేదు అనేసి. ఓకే ఎవరికి? మనకి ఇవి కొద్దిగా అనలైజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, పీపుల్ దోస్ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం. ఓకే సో వాళ్ళని కూడా దే కెన్ ఆల్సో ఈజీలీ ఆన్సర్ దిస్ వన్. వాళ్ళు కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు దీన్ని. కొద్దిగా మనం కీవర్డ్స్ని వెతకాల. కీవర్డ్స్ అంటే ఏమంటే దాంట్లో కొన్ని వర్డ్స్ మీకు ఆల్రెడీ మనం అందరూ డిగ్రీ చేసినాం ఇక్కడ కదా. సో దోస్ ఆర్ అపేరింగ్ ఫర్ ద టెట్ ఎగ్జామ్ దే హ్యావ్ కంపల్సరీ దే హ్యావ్ డన్ ద డిగ్రీ. సో డిగ్రీ చేసినారు, అట్లీస్ట్ కొద్దిగా మనకి కొద్దిగా ఐడియా వచ్చేస్తుంది కదా. సో బై ద వే ఫ్రెండ్స్, ఓకే మై క్వాలిఫికేషన్ ఓకే హ్యావ్ డన్ మై ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఐ హ్యావ్ ఆల్సో క్వాలిఫైడ్ ఏపీ సెట్. ఓకేనా, సో ఏపీ సెట్ కూడా క్వాలిఫైడ్ అయినాను. అట్ ద సేమ్ టైం ఎంఏ ఇంగ్లీష్ కూడా అయిపోయింది నాది. అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ఫ్యాకల్టీ ఫర్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే వేరే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో వర్కింగ్ ఇన్ అ కాలేజ్. ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఏముంది? ఈవినింగ్ అయితే మాకేం పని లేదు ఏ చెప్తున్నాడు. బి దానికి ఏం రిప్లై ఇచ్చిందంటే షెల్ వి సీ ఎ ఫిలిం దిస్ ఈవినింగ్ అంటే సాయంత్రం ఏమైనా మూవీ చూసేకి వెళ్దామా అట్లా కదా. సో ఆప్షన్స్ ఏమి? సో క్వశ్చన్ ఉంది, ఆఫర్ ఉంది, రిక్వెస్ట్ ఉంది, ఆఫర్. ఓకే సో రెండు సార్ ఆఫర్ వచ్చింది ఇక్కడ. ఓకే ఫైన్. సో వాట్ షుడ్ బి ద దిస్ థింగ్? ఓకే ఇది ఏమైనా ఆఫరా లేకుంటే రిక్వెస్టా? రిక్వెస్ట్ అయితే కాదు కదా, రిక్వెస్ట్ అయితే కాదు. ఓకే సో ఇది ప్రింటింగ్ మిస్టేక్ అయింటుంది ఎనీహౌ. సో రెండుసార్లు ఆఫర్ వచ్చింది కదా. సో అది మోస్ట్లీ రెండుసార్లు వచ్చిన ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు. ఫైన్ ఎనీహౌ. ఇప్పుడు రిక్వెస్ట్ ఏం చేయటం లేదు, ప్లీజ్ అట్లా ఏం రిక్వెస్ట్ ఏం లేదు. అండ్ క్వశ్చన్ లేదు. ఓకే క్వశ్చన్ బై ద వే. ఓకే మనకి క్వశ్చన్ అంటే ఏమి? క్వశ్చన్ అంటే ఏమి? ఎవరికైనా ఏమైనా అడిగేదానికి మనం దాన్ని క్వశ్చన్ అంటాం. ఓకే దానికి ఖచ్చితంగా ఒక రిప్లై ఉండాలి. మనం ఏమైనా అవసరం మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అట్ దట్ టైమ్ వీ ఆస్క్ క్వశ్చన్స్, దాన్ని క్వశ్చన్స్ అంటారు. ఇక్కడ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్ హియర్. వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు ఇక్కడ. సో దిస్ అగైన్ క్వశ్చన్ మార్క్ ఉందిన్నా కూడా ఇది అయితే క్వశ్చన్ కాదు. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నా రిమైనింగ్ ఈజ్ ఆఫర్. సో ఇది ఒక ఆఫర్. సో ఈజ్ ఓకే. సో ఆఫర్ ఓకే అంటే పదండి ఒక పని చేద్దాం, సాయంత్రం ఒక మూవీ వెళ్దాం. సో ఇట్స్ అన్ ఆఫర్ కానీ ఉండొచ్చు, సజెషన్ కూడా ఉండొచ్చు. ఓకే అట్లా కూడా ఉండొచ్చు. ఫైన్. ఓకే సో ద ఆన్సర్ షుడ్ బి సి. ఓకే నేను ఒకదాన్ని మీరు మార్క్ చేసేస్తాను, బట్ ద ఆన్సర్ షుడ్ బి బోత్. ఓకే ఫైన్. దెన్ మై అంకల్ ఈజ్ విజిటింగ్ మీ దిస్ ఆఫ్టర్నూన్. ఓకే కుడ్ ఐ లీవ్ ద ఆఫీస్ ఎర్లీ. నా మీకు ఒక డౌట్ ఉంటుంది. సో ఇట్లా రెండు ఇది చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సజెషన్ ఉంటే ఎట్లా సార్ అనేసి కదా. ఆఫర్ సజెషన్ ఉంటే ఏ దానికి అట్లా టైంలో ఏమవుతాయంటే ఓకే దే విల్ గివ్ యూ మార్క్స్. ఓకే సో వాళ్ళు ఓకే అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ అయిపోతాయి ఆ టైంలో. సో కొన్ని గ్రేస్ మార్క్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే ఫైన్. నా ఫోర్త్ వన్ చూద్దాం. మై అంకల్ ఈజ్ విజిటింగ్ మీ దిస్ ఆఫ్టర్నూన్. మా అంకల్ ఓకే మధ్యాహ్నం ఓకే విజిట్ చేసిన అంటే వస్తున్నాడు అనేసి. ఓకే కుడ్ ఐ లీవ్ ద ఆఫీస్ ఎర్లీ. కుడ్ ఐ లీవ్ ద ఆఫీస్ ఎర్లీ. ఓకే లీవ్ అంటే లీవ్ లెటర్ నుంచి చూడండి. లీవ్ లెటర్ అంటే మనం లీవ్ ఓకే లీవ్ అంటే ఎక్కడన్నా మనం లీవ్ వెళ్తాం కదా, అప్పుడు లీవ్ లెటర్ ఇస్తాం కదా. సో దట్ ఈస్ ద మీనింగ్ హియర్. సో లీవ్ ఆఫీస్ నుంచి అర్లీ. అర్లీ అంటే మీ ఆఫీస్ అర్లీ అంటే మీ ఆఫీస్ నుంచి అర్లీ పోయేదాన్ని అట్లా దీనికి మనం తెలుసుకోవచ్చు. దీంట్లో నుంచి అట్లా మనకి మీనింగ్ వస్తూ ఉంది. ఓకే అంకల్ విజిట్ చేస్తున్నారు అంటే మేము అడుగుతున్నాం, పర్మిషన్ అడుగుతున్నాం చూడండి ఇక్కడ. ఓకే ఒక పర్మిషన్ లాగా ఉంది, ఆఫీస్ నుంచి తొందరగా వెళ్తున్నా అనేసి. సో లెట్స్ సీ ద ఆప్షన్స్ హియర్. ఆస్కింగ్ క్వశ్చన్స్ కాదు కదా, దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్.
ఓకే, మేకింగ్ అ సజెషన్ కూడా కాదు, ఏం సజెషన్ మీరు అడుగుతున్నారు, అక్కడ పర్మిషన్ అడుగుతున్నారు. సో గివింగ్ పర్మిషన్, నో యు ఆర్ నాట్ గివింగ్ పర్మిషన్, యు ఆర్ టేకింగ్ పర్మిషన్. సో టేకింగ్ అండ్ సీకింగ్ బోత్ ఆర్ సేమ్ మీనింగ్. చూడండి ఇక్కడ సీకింగ్ అని ఉంది, సీకింగ్ అంటే ఏమి, టేకింగ్ అనేసి తీసుకోవడం, సీకింగ్ అంటే దాని అర్థం ఏమి, తీసుకోవడం. సో ద కరెక్ట్ ఆన్సర్ షుడ్ బి సీకింగ్ పర్మిషన్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఓకే, let me highlight now, let me fine. Okay, now by the way friends, okay, మీకు okay, I normally I won't request many of you to just like my like and subscribe my channel. So మీకు నచ్చితే if you like it, ఓకే, వీడియో మీకు అంటే మీకు ఇఫ్ యూ లైక్ ఇట్ దాన్ని లైక్ చేయండి. అండ్ దోస్ ఆర్ న్యూ టు మై ఛానల్, ఓకే, ఫర్ దెమ్, ఓకే, మీరు కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, వై బికాస్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఓకే నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో మీకు ఖచ్చితంగా అది నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది. సో యూ కెన్ సీ మై వీడియో, యూ కెన్ వాచ్ మై వీడియోస్. ఓకే, సో దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ ఇట్. సో అట్లీస్ట్ ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా, సో కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్లీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, యూ విల్ గెట్ నోటిఫైడ్. ఓకేనా, సో యూ కెన్ వాచ్ మై వీడియో అండ్ మీకు ఖచ్చితంగా మీకైతే ఓకే మీకు లాస్ అయితే ఏం లేదు, ఖచ్చితంగా మీకు ఐడియా వస్తుంది నా వీడియోస్ చూస్తే. ఫైన్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ది చూసాం. కెన్ ఐ సీ ద మేనేజర్? ఓకే, కెన్ ఐ సీ ద మేనేజర్? ఓకే, సో మేనేజర్ నేను ఇక్కడ సి ఉంది, సో దీని అర్థం ఏమి, సి అంటే చూడడం. ఓకే, మేనేజర్ని చూడొచ్చా అనేసి దాని అర్థం. సో నేను మేనేజర్ని చూడొచ్చా? ఓకే, సో అగైన్ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. సో చూద్దాం. యాక్చువల్లీ దీని సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మేనేజర్ని చూడొచ్చా అనేసి మనం ఎవరికైనా అడుగుతున్నాం ఇక్కడ. ఓకే, ఐదర్ వీఆర్ ఆస్కింగ్ విత్ రిసెప్షనిస్ట్ ఆర్ సమ్వేర్. ఓకేనా, రిసెప్షనిస్ట్కి లేకుంటే ఎవరన్నా ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళకి మనం అడుగుతున్నాం మేనేజర్ నేను చూడొచ్చా అనేసి. అంటే మేనేజర్కి చూడొచ్చు అంటే మేనేజర్తో కలవచ్చా అనేసి. కెన్ ఐ మీట్ దమ్ విత్ ద మేనేజర్? సో అట్లా ఉంది దీని మీనింగ్. ఓకే, సో మేకింగ్ అ సజెషనా, ఏమైనా సజెషన్ ఇస్తున్నారా మీరు? నో. సీకింగ్ పర్మిషనా? మోస్ట్లీ ఉండొచ్చు. చూద్దాం అదర్ ఓకే ఆప్షన్స్ చూద్దాం. మేకింగ్ ఎన్ ఆఫర్, ఏమైనా ఆఫర్ ఇస్తున్నారు మీరు? లేదు. సీకింగ్ హెల్ప్, ఏమైనా హెల్ప్ కోసం మీరు ఏమైనా వెయిట్ చేస్తున్నారా? ఓకే, లేదు కదా. యు ఆర్ టేకింగ్ పర్మిషన్ కదా. సో మేనేజర్ని కలవచ్చా అనేసి యు ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ బిఫోర్, ఓకే, యు ఆర్ గెటింగ్ బిఫోర్ మీటింగ్ టు ద మేనేజర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ద ఆన్సర్ షుడ్ బి బి. ఓకే, ఫైన్. నౌ సిక్స్త్ వన్. సో కుడ్ యూ గివ్ మీ యువర్ బైక్ కీస్? ఓకే, గివ్ మీ. ఓకే, గివ్ మీ వాట్ ఈస్ ద మీనింగ్? నేను ఆల్రెడీ చెప్పినాను చూడండి ఫ్రెండ్స్, కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయండి అనేసి. మీకు సపోజ్ ఇఫ్ ఇన్ కేసు చాలా మందికి అర్థం కాదు ఏమనేసి, అట్లా వాళ్ళని ఓకే మీరు ఏం చేయాలంటే ఓకే దాంట్లో ఉన్న ఓకే కీవర్డ్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో అది దాన్ని మనం దాన్ని జస్ట్ డీకోడ్ చేయాలా. బైక్ కీస్ బండి కీస్ మనకు తెలుసు. సో గివ్ మీ అంటే నాకు ఇయ్యి అనేసి కదా, నాకు ఇవ్వండి అనేసి అట్లా. ఓకే, యువర్ అంటే నీది మీది, బండి కీస్ దాని అర్థం ఏమి, మీ బండి కీస్ ఇస్తారా అనేసి. దట్ ఈస్ అ మీనింగ్ ఇన్ దిస్. ఓకే, ఇన్ దిస్ వన్ దీనికి ఆప్షన్స్ ఏమున్నాయి? సో రిక్వెస్ట్ చేస్తున్నారా, మేకింగ్ అ రిక్వెస్టా, ఆస్కింగ్ అ క్వశ్చనా, ఓకే, మేకింగ్ అ సజెషనా, ఆర్ సీకింగ్ హెల్ప్? మీరే ఓకే, సో ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేయండి ఫ్రెండ్. యూ కెన్ పాజ్ మై వీడియో అండ్ యూ కెన్ ఓకే థింక్ అబౌట్ ద ఆన్సర్. ఫైన్ ఫ్రెండ్స్. సో ఓకే, సజెషన్ ఇస్తున్నారా? నో, యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ సజెషన్ హియర్. ఓకే, యు ఆర్ నాట్. ఓకే, దెన్ సజెషన్ అయితే కాదు. ఆదర్ మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుతున్నారా? ఆర్ యూ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్? అబ్సల్యూట్లీ నాట్. ఓకే, దెన్ సీకింగ్ హెల్పా? ఏమైనా హెల్ప్ కోసం మీరు ఏమైనా చేస్తారా? యూఆర్ యాక్చువల్లీ రిక్వెస్టింగ్ హిమ్. కుడ్ ఎప్పుడన్నా కానీ కుడ్ వస్తే, గుడ్ అని వస్తే ఒక రిక్వెస్ట్ లాగా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, కుడ్ అంటే ఒక ప్రాపర్ వే, ఒక పద్ధతి అని రిక్వెస్ట్ ఇది ఒక రిక్వెస్ట్ ఫామ్ ఇది కుడ్. సో గుర్తుపెట్టుకోండి. సో మేకింగ్ అ రిక్వెస్ట్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కుడ్ అట్లా వస్తే అది ఒక రిక్వెస్ట్ చేసినట్ట. సో కుడ్ యూ ప్లీజ్ మూవ్ అంటాం కదా మన బస్లో, కుడ్ యూ ప్లీజ్ మూవ్ అండి, దయచేసి కొద్దిగా జరుగుతారండి. సో దయచేసి దీన్ని కుడ్ అంటే అర్థం చేసుకోండి, దయచేసి లాగా. ఓకే, సో రిక్వెస్ట్ ఇది. ఫైన్. సో క్వశ్చన్ అయితే కాదు చూడండి ఫ్రెండ్స్. దెన్ సెవెంత్ వన్. ఓకే, షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ? ఓకే, షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ? అగైన్ షల్ వచ్చింది, నేను మీకు చెప్పినాను. ఓకే, స్టార్టింగ్లోనే వీడియో స్టార్టింగ్లోనే వాట్ షుడ్ బి ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ షల్? షల్ అంటే ఏమనేసి పర్మిషన్ కోసం అట్లా మనం కదా చిన్నప్పటి నుంచి మనం నార్మల్గా. ఫైన్. సో షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ? ఓకే, నేను చెప్పినాను ఫార్ అంటే ఏమి, కోసం అనేసి. ఓకే, ఫార్ యూ అంటే నీ కోసం అనేసి. ఓకే, నీ కోసం. షల్ అంటే పర్మిషన్. ఓకే, ఐ డూ నేను చేయాలా.
ఓకే షల్ ఐ నీకోసం నేను ఇది చేయాలా, దట్ ఈస్ ద మీనింగ్ హియర్. సో మీరు బ్రేక్ చేయండి దాన్ని. ఓకే దాన్ని బ్రేక్ చేసి దాంట్లో నుంచి మీకు కొన్ని తెలిసిన వర్డ్కి దాని మీనింగ్ అర్థం చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ టు నో ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ ద పర్టికులర్ లైన్. ఓకే మొత్తం లైన్ది మీకు మీనింగ్ అర్థమైపోతుంది. ఫార్ అంటే గుర్తుపెట్టుకోండి కోసం అనేసి, నీ కోసం వాళ్ళ కోసం అంటాం కదా తెలుగులో మనం. సో దట్ ఈస్ ద మీనింగ్ హియర్ ఫార్. ఇప్పుడు సో షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ, సరే నీకోసం నేను చేయాలి అనేసి కదా. నా వాట్ ఈస్ దిస్ వన్, ఆఫరింగ్ హెల్పా, సో మేకింగ్ అ రిక్వెస్టా, సీకింగ్ హెల్ప్ అంటే మనం హెల్ప్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. నో, సీకింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే ఇన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అబ్సల్యూట్లీ నాట్, వీఆర్ నాట్ వెయిటింగ్ హియర్ ఫర్ ద హెల్ప్ ఆర్ నదర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఈ రెండు అయితే కాదు చూడండి ఫ్రెండ్స్. ఓకే యాక్చువల్లీ మనం ఆయనకి ఆఫర్ ఇస్తున్నాం, వీఆర్ గివింగ్ ఆఫర్. ఏమైనా మీకు హెల్ప్ చేయాలనేసి మేము ఆఫర్ చేస్తున్నాం. ఏమి ఆఫర్ చేస్తున్నాం, హెల్ప్ కదా. ఆయనకి మనం చేస్తే అది ఒక హెల్ప్ అవుతుంది కదా. సో అదే, సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఆఫరింగ్ హెల్ప్. ఓకే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫైన్. నా వాట్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్, దిస్ ఈస్ ద వన్ ఏ. ఎయిత్ వన్ చూద్దాం. సో యూ విల్ సిట్ హియర్ వోంట్ యూ. ఓకే యూ విల్ సిట్ హియర్. సిట్ హియర్ అంటే ఏమి, ఇక్కడ కూర్చోమనేసి కదా, అంతే కదా ఫ్రెండ్స్. ఓకే సో సిట్ హియర్ అంటే ఇక్కడ కూర్చో, దాని అర్థం మనకు తెలుసు. ఓకే సిట్ హియర్ వోంట్ యూ, ఓకే కూర్చుంటావా లేదా దాని అర్థం. ఓకే సో వోంట్ యూ అంటే ఇది ఒక కన్ఫర్మేషన్ లాగా. ఓకే వోంట్ యూ ఇది యాక్చువల్లీ క్వశ్చన్ ట్యాగ్, ఇది క్వశ్చన్ ట్యాగ్ నుంచి తీసుకున్నారు. ఫైన్ ఎనీ హౌ. సో వోంట్ యూ దీని మీనింగ్ ఏమంటే విల్ నాట్ యూ. ఓకే కూర్చుంటావా లేదా, మన తెలుగులో చెప్పాలంటే దీనికి మీనింగ్ ట్రాన్స్లేషన్. ఓకే ఇక్కడ కూర్చుంటావా లేదా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్. ఓకే సో ఇది ఏమి, ఓకే కన్ఫర్మింగా, వార్నింగా, ఆఫరింగ్ హెల్పా, సజెస్టింగా. సో ఏమైనా సజెషన్ ఇస్తున్నారా, లేదు. ఏమైనా హెల్ప్ ఏమైనా ఆఫర్ చేస్తున్నారా, అబ్సల్యూట్లీ నాట్. వార్నింగ్ ఇస్తున్నారా, కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఓకే దిస్ ఈస్ ద ఆన్సర్. కన్ఫర్మ్ చేసుకుంటాం ఇక్కడ కూర్చుంటావా లేదా అనేసి. ఓకే కూర్చుంటావు కదా, దట్ ఈస్ ద మీనింగ్. సో వాట్ ఈస్ ద సపోజ్ ఇది వోంట్ యూ అంటే నువ్వు కూర్చుంటావా లేదా. సో అని మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం కూర్చుంటావా లేదా అనేసి. సో ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్ లెట్స్ గో టు ద నైన్త్ వన్. సో యూ కెన్ గో నా. ఓకే అంటే మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. ఓకే యూ క్యాన్ గో నా అంటే మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. సో గివింగ్ అడ్వైసా, ఓకే అడ్వైస్ ఇస్తున్నామా. ఓకే సో గివింగ్ అడ్వైసా, ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీనా, గివింగ్ పర్మిషనా, ఓకే గివింగ్ పాసిబిలిటీ. ఓకే సో థింక్ చేయండి ఫ్రెండ్స్, వాట్ కుడ్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఓకే సో యూ కెన్ గో నా అంటే ఓకే మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. ఓకే సో ఇక్కడ ఏమైనా అడ్వైస్ ఇస్తున్నారా, అడ్వైస్ ఏం లేదు కదా, యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ అడ్వైస్ హియర్. సో దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీనా, గివింగ్ పర్మిషనా, ఏమి పర్మిషన్ ఇస్తున్నాం. ఓకే వెళ్ళండి అనేసి, మీరు వెళ్ళొచ్చు అనేసి, యు ఆర్ గివింగ్ పర్మిషన్. ఓకే మనం పర్మిషన్ ఇస్తేనే ఆయన వెళ్తారు కదా, వాట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఓకే ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు అనేసి కదా. సో మేము ఇది చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఓకే యూ కెన్ గో అంటే ఇది చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్తారు కదా, వెళ్ళిపోతారు కదా. సో వెళ్ళిపోతారంటే మేము పర్మిషన్ ఇస్తేనే కదా వాళ్ళు వెళ్ళిపోయేది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, గివింగ్ పర్మిషన్. మేము పర్మిషన్ ఇస్తున్నాం, దానికోసమే వాళ్ళు వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఎనీ ఫ్రెండ్స్. ఓకే అర్థమైతే ఓకే, ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ లైక్ చేయండి. అండ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వై బికాస్ ఓకే మీకు ఎగ్జామ్ ఇంకా ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఎక్కువ టైం అయితే లేదు. ఓకే సో మోస్ట్ ప్రాబబ్లీ డైలీ నేను వీడియో పెడతాను. అంటే ప్రాక్టీస్ ఎగ్జామ్స్లో వచ్చినట్లు, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినట్లు క్వశ్చన్స్ నేను పెడతా ఉంటాను. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా రెఫర్ చేయండి, అంటే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి నా వీడియోస్ని. అండ్ నా వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉండండి. ఫైన్ ఫ్రెండ్స్. 10th వన్ చూద్దాం. హీ మే టేక్ యువర్ అడ్వైస్. ఓకే సో హీ మే టేక్ యువర్ అడ్వైస్. ఓకే టేక్ యువర్ అడ్వైస్. హీ మే అంటే ఏమి, ఓకే ఇప్పుడు ఓకే మే అంటే ఏమి, పర్మిషన్ కాదు ఇక్కడ. ఓకే చూడండి పర్మిషన్. ఓకే మే ఐ కమిన్ అంటే అట్లా దాన్ని పర్మిషన్ అవుతుంది. ఓకే సో హీ మే టేక్ యువర్ అడ్వైస్ అంటే ఆయన నీ అడ్వైస్ తీసుకోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఫ్యూచర్లో ఆయన మోస్ట్లీ వచ్చి నీ అడ్వైస్ తీసుకోవచ్చు. దట్ ఈస్ అ మీనింగ్ హియర్. సో గివింగ్ పర్మిషనా, ఓకే గివింగ్ అడ్వైసా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీసా, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు వస్తుంది ఇది. ఓకే మేకింగ్ అ సజెషనా. సో దెర్ ఇస్ ఓకే సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే సో పర్మిషన్ ఇస్తున్నామా, నేను చెప్పినాను మీకు రాంగ్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయండి. యూ ఆర్ నాట్ గివింగ్ ఎనీ పర్మిషన్ అంటే మనం పర్మిషన్ ఏం ఇవ్వటం లేదు. సో దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే గివింగ్ అడ్వైసా, మేము ఏమైనా అడ్వైస్ ఇస్తున్నామా, ఏం జరిగిందనేసి అడ్వైస్ ఇస్తున్నాం. ఓకే మేకింగ్ అ సజెషన్ ఎందుకు. ఓకే సో ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీస్, ఇట్లా జరగవచ్చు. ఓకే ఫ్యూచర్లో ఏదైనా ఇట్లా జరగచ్చు అంటే దాన్ని ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీస్ అంటారు.
ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని అతను వచ్చి నీతో వచ్చి అడ్వైస్ తీసుకోవచ్చు. హీ మే అంటే ఖచ్చితంగా కాదు, హీ మే అంటే వస్తే రావచ్చు. ఓకే, సో ఇట్లా జరగవచ్చు. సో దిస్ ఈజ్ ద మీనింగ్. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీస్ అంటే ఆయన వచ్చి నీ అడ్వైస్ తీసుకోవచ్చు, దట్ ఈస్ ద మీనింగ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ 11th వన్ చూద్దాం. ఐఎమ్ సారీ ఐ కాంట్ లెట్ యూ గో ఇన్ వితౌట్ అ టికెట్. ఓకే, సో ఐఎమ్ సారీ. ఓకే, ఐ కాంట్ లెట్ యూ గో ఇన్ వితౌట్ అ టికెట్. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఐ కెనాట్ దీని అర్థం ఏమి? కెనాట్కి కాంట్ అని చెప్తాం. ఐ కాంట్ లెట్ యూ గో ఇన్ వితౌట్ ఎ టికెట్ లేకుండా నేను లోపలికి మీకు రానియను. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ లైన్. ఓకే, అపాలజైజ్ అంటే ఏమి? క్షమాపణ అడిగేదాన్ని అపాలజైజ్ అంటారు. ఓకే, ఐఎమ్ సారీ అని చూస్తున్నారు కదా మీరు, సో అపాలజైజ్ అని అనుకుంటారు. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, యూఆర్ ఐదర్ ఆర్డరింగ్ చేస్తున్నారా? యూఆర్ నాట్ ఆర్డరింగ్ ఎనీథింగ్. సో హెల్ప్ అయినా రిఫ్యూజ్ చేస్తున్నారా? ఓకే, మీకు ఇక్కడ యువర్ హెల్ప్ ఏం ఇవ్వటం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఏమైనా ఆర్డర్ చేస్తున్నారా? ఆర్డరింగ్ అంటే ఏమి? ఓకే, సో ఆర్డర్ అంటే మనం ఏదైనా ఆర్డర్ చేస్తాం రెస్టారెంట్ అట్లా, అది కాదు అది. ఓకేనా, గట్టిగా మాట్లాడేదాన్ని ఆర్డరింగ్ అంటారు, లేకుంటే కమాండింగ్ అంటారు. ఓకే, సో ఇదేనా? ఓకే, సో దెన్ ఇది. సో ఇది అయితే గట్టిగా మాట్లాడదు, ఎందుకంటే ఆయన సారీ అంటున్నారు. సో గట్టిగా అయితే మాట్లాడదు, ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో అపాలజైజింగ్ అంటే ఐఎమ్ సారీ అంటే దీన్ని చూసి ఇది కాదు. యాక్చువల్లీ హీ ఆర్ షీ ఈజ్ నాట్ గివింగ్ పర్మిషన్ టు గో ఇన్. లోపల పోయికి పర్మిషన్ ఇవ్వటం లేదు. దే ఆర్ క్యాన్సిలింగ్, దే ఆర్ రిఫ్యూజింగ్ ద పర్మిషన్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ పర్మిషన్ ఇవ్వటం లేదు, దే ఆర్ నాట్ గివింగ్ ద పర్మిషన్. లోపల పోయేదానికి పర్మిషన్ ఇవ్వటం లేదు, పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లాస్ట్ వన్ చూద్దాం. ఐఎమ్ అఫ్రేడ్ యూ హ్యావ్ టు వెయిట్. ఓకే, సో ఐఎమ్ అఫ్రేడ్ యూ హ్యావ్ టు వెయిట్. నా ఇంగ్లీష్లో నార్మల్గా అఫ్రేడ్ అని మనం అంటూ ఉంటాం. అఫ్రేడ్ అంటే మీ భయం అనేసి కదా, ఫియర్ అంటూ ఉంటాం. ఓకే, నా ఈ వర్డ్ నార్మల్గా కామన్ రిపీటెడ్ అవుతాను ఐఎమ్ అఫ్రేడ్ అంటే. సో అంటే దీని అర్థం ఏమి? ఐఎమ్ అఫ్రేడ్ అంటే నాకు భయం అవుతుంది, దాని మీనింగ్ అట్లా కాదు. యాక్చువల్లీ నార్మల్ ఇంగ్లీష్లో ఇది కామన్ యూజ్ చేసేది, చాలా సార్ వస్తుంది. ఓకే, ఇది కామన్ సెంటెన్స్ ఇది. ఓకే, వీ కెనాట్ దాని అర్థం ఇట్లా కాదు, భయం అవుతుంది అనేసి, అట్లా కాదు. ఓకే, వెన్ అది సెపరేట్గా ఐఎమ్ అఫ్రేడ్ వస్తే అప్పుడు దాని మీనింగ్ నాకు భయం వేస్తుంది అనేసి. బట్ నార్మలీ వెన్ ఇట్ హ్యాస్ అ సెపరేట్ సెంటెన్స్ అలాంగ్ విత్ ఇట్, ఆ టైంలో వచ్చేసి అది దాని మీనింగ్ అట్లా కాదు. సో యూ హ్యావ్ టు వెయిట్, మీరు వెయిట్ చేయాలి దీని అర్థం. ఓకే, మీరు వెయిట్ చేయాలి, కొద్దిసేపు మీరు వెయిట్ చేయాలి అనేసి. సో ఎక్స్ప్రెసింగ్ ఫియరా? ఓకే, అంటే మీ భయం అయితే ఉందనేసి మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారా? దీని ఆప్షన్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్. ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఎబిలిటీ. ఓకే, ఇదేనా? ఓకే, అపాలజీ క్షమాపణ అడిగేదాన్నేనా? ఆర్ ఆర్డరింగ్? సో ఆర్డర్. ఓకే, సో ఐఎమ్ అఫ్రేడ్. ఓకే, యూ హ్యావ్ టు వెయిట్. ఓకే, మీరు వెయిట్ చేయాలి అనేసి. సో యు ఆర్ నాట్ కమాండింగ్ హియర్. సో దిస్ ఈస్ ద రాంగ్. అండ్ అపాలజైజింగ్, దిస్ ఈస్ ఆల్సో రాంగ్. ఎక్స్ప్రెసింగ్ ఫియర్, ఈ రెండు దాంట్లో చూడండి. ఓకే, అంటే భయం అవుతుంది అనేసి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, నాకు భయం అవుతుంది అనేసి. నో, దిస్ ఈస్ నాట్ ద వన్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో ఇది కాదు, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్, బి. ఓకే, ఎక్స్ప్రెసింగ్ ఇన్ఎబిలిటీ. ఇన్ఎబిలిటీ మీన్స్ దాని మీనింగ్ కరెక్ట్ మీకు చెప్పాలంటే అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఓకే, ఇన్ఎబిలిటీ, ఎబిలిటీ అంటే జరుగుతుంది అనేసి, ఇన్ఎబిలిటీ అంటే దాని ఆపోజిట్ అంటే మీ. సో సారీ యూ హ్యావ్ టు వెయిట్, సిచ్యువేషన్ ఎలా ఉందనేసి. ఓకే, సిచ్యువేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, మీరు కొద్దిగా వెయిట్ చేయాలి అంటే టైం రాలేదు, మీరు కొద్దిగా వెయిట్ చేయాలి. ఇన్ఎబిలిటీ, దట్ ఈస్ ద మీనింగ్ హియర్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బి. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ప్రీవియస్లీ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ కొద్దిగా మనం దాన్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఓకే, ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. ఏ ఏం చెప్తుందంటే ఐ హ్యావ్ మై ఫైనల్ ఎగ్జామినేషన్ టుడే. సో ఈరోజు నాకు ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంది. సో బి ఏం చేస్తా? ఆల్ ద బెస్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్. నా సో ఇక్కడ బిది ఇంటెన్షన్ ఏమనేసి, సో బి చెప్పిండేది ఏమనేసి, ఆల్ ద బెస్ట్ కదా, అది దానికి సెట్, ఆప్షన్కి సెట్ అవుతుంది. సో ఫస్ట్ వన్, టు ఆఫర్ సమ్ అడ్వైసా, టు ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ఫుల్నెస్సా, టు కర్స్ ఏనా, టు ఎక్స్ప్రెస్ గుడ్ విషెస్. సో చూడండి ఫ్రెండ్స్ ఏముంటుంది. సో థ్యాంక్ఫుల్నెస్ ఎందుకు కదా, అది ఏం చేయలేదు కదా. సో ఆయన ఏం చెప్తున్నాడు? ఎగ్జామ్ ఉందనేసి. సో నార్మల్గా మేమందరూ ఏం చెప్తామంటే, సో ఓకే ఆల్ ద బెస్టే అంటాం నార్మల్గా. ఓకే, సో అడ్వైస్ ఏమైనా ఇస్తున్నాడా? ఇక్కడ ఏం ఆల్ ద బెస్టే చెప్తున్నాడు, ఇంకా ఏం చెప్పలేదు, ఇట్లా రైట్ ఏం లేదు. సో అడ్వైస్ అయితే కాదు, థ్యాంక్ఫుల్ కూడా కాదు, కర్స్. ఓకే, సో కర్స్ కూడా కాదు. ఓకే, ఇంకా ఏం మిగిలింది? గుడ్ విషెస్. దిస్ ఇస్ ద ఆన్సర్ కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. Okay, you are offered a cup of coffee. Okay, you want to accept the offer. Okay, how would you accept the offer politely? అంటే
ఓకే, యూ ఆర్ ఆఫర్డ్ కప్ ఆఫ్ కాఫీ. ఓకే, మీకు వేరే వాళ్ళు ఒక కాఫీ అంటే ఆఫర్ చేశారు, అంటే ఇచ్చినారంట. ఓకే, యూ వాంట్ టు యాక్సెప్ట్ ద ఆఫర్ అంటే అండ్ దే ఆఫర్ చేశారు, ఫస్ట్ ఆఫర్ చేశారు, మీరు ఓకే అనేసి యాక్సెప్ట్ చేసుకున్నారు, సర్లేండి అనేసి. ఓకే, మనం అడతాం కదా ఎవరి వాళ్ళకి, ఏమన్నా మీరు కాఫీ తీసుకుంటారా అనేసి, అట్లా వేరే వాళ్ళు ఎవరో ఓకే మీకు అడిగినంట కాఫీ తీసుకున్నారు. సో అండ్ యూ యాక్సెప్ట్ ఇట్, మీరు యాక్సెప్ట్ చేశారు. సో దాన్ని పొలైట్గా మీరు దాన్ని ఎట్లా ఇది అంటారు, అవును ఇవ్వండి అని మనం అన్నాం కదా, మనం పొలైట్గా చెప్తాం. సో దాన్ని ఎట్లా అంటారు? ఓకే, సో ఆల్ ద బెస్టా? అబ్సల్యూట్ కాదు, ఏం ఎగ్జామ్ రాసకపోతున్నామా ఆల్ ద బెస్ట్ చెప్పేకి నో. ఓకే, సేమ్ టు యూ అంటామా? అబ్సల్యూట్లీ నాట్ కదా. సో ఈ రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ఆన్సర్ ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. దీని అర్థం ఏమి? అంత బాగా జరుగుతుంది అనేసి నేను హోప్ చేస్తున్నాను అనేసి. ఇది కూడా కాదు. థ్యాంక్స్ అ లాట్, సెకండ్ ఆప్షన్. ఫైన్ ఫ్రెండ్స్, సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా? సో కొద్దిగా ఓకే ఎగ్జామ్ కొద్దిగా థింక్ చేయండి ఆన్సర్ ఏముంటుంది అనేసి. ఒకసారి క్వశ్చన్ దాన్ని కొద్దిగా మీరు అనలైజ్ చేయండి, కీవర్డ్స్ వెతకండి అండ్ ఆ కీవర్డ్స్కి కొద్దిగా అర్థం చేసుకోండి సెంటెన్స్ ఎలా ఉందనేసి. ఆ తర్వాత మీరు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్లో కూడా రాంగ్ ఆప్షన్స్ ఫస్ట్ చూడండి. రాంగ్ ఆప్షన్స్ని తీసేస్తే కరెక్ట్ ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే 4 ఉంటాయి, 4లో మీకు 1. అదే మీరు దాంట్లో ఈజీగా రాంగ్ 1 or 2 ఈజీగా మనకి కనపడిస్తుంది. మనకి ఆ క్వశ్చన్ అర్థమైపోతే మనకి రాంగ్ ఆప్షన్ ఈజీగా కనపడిస్తుంది. సో దాన్ని ఫిల్టర్ చేసేయండి, దెన్ మీకు అట్లీస్ట్ 2 ఫిల్టర్ అయిపోతుంది. ఇంకా 2 ఉంటుంది, 50 ఛాన్సెస్ ఉంటుంది. దాంట్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు 1 ఆన్సర్. ఫైన్ ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, సో మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకే, ఇంకా వేరే దాంట్లో మనం చూద్దాం. ఓకే, వేరే క్వశ్చన్స్ రెఫర్ చేద్దాం, వేరే ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.